అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ 3వ యూనిట్ వచన సాహిత్యం, ఇందులో పుస్తక సమీక్ష అనే అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా పుస్తక సమీక్ష పరిచయం, తర్వాత పుస్తక సమీక్ష నిర్వచనం, పుస్తక సమీక్ష పద్ధతులు, సమీక్షకుడికి ఉండవలసిన లక్షణాలు, చివరగా సమీక్ష రాసే విధానం, వీటన్నిటి గురించి తెలుసుకుందాము. ముందుగా మీకు పుస్తక సమీక్ష అంటే ఏంటో ఒక క్లారిటీ రావడానికి ఒక చిన్న ఉదాహరణ చూపెడతాను. అది విన్నాక మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఇదొకసారి చూడండి. ఇదొక చిన్న పుస్తక సమీక్ష. ఇక్కడ కనిపిస్తున్న పుస్తకానికి రివ్యూ అనేది నేను చెప్తున్నాను చూడండి. అంటే పుస్తక సమీక్ష చెప్తున్నాను. కొన్ని పుస్తకాలకి పరిచయం అవసరం ఉండదు. పైన అట్ట చూస్తేనే విషయం అంతా అర్థమైపోతుంది. అలాంటి పుస్తకాల్లో ఇదొకటి. ఇదొక తెలుగు సాహిత్య విషయాలకు సంబంధించిన ప్రశ్నల పుస్తకం. పైన కనిపించింది చూడండి. పోటీ పరీక్షలకు రాసేవారికి ఇది ఎంతగానో ఉపయోగం. 2005వ సంవత్సరంలో ఈ పుస్తకం అనేది వచ్చింది. ఈ పుస్తకంలో 3300కు పైగా ప్రశ్న జవాబులు 44 అధ్యాయాలుగా విభజించారు. జానపద సాహిత్యం, నన్నయ యుగం, శివకవి యుగం, తిక్కన యుగం, ఎర్రన యుగం, ఇలా అన్ని యుగాలు మొదలైన కథలు, కావ్యాలు, పురాణాలు, శతకాలు, నవల అంటే ఏంటి, నాటకం, నానార్థాలు, పర్యాయ పదాలు, సామెతలు, ఇలా మరెన్నో విషయాలు 161 పేజీల పుస్తకం ఇది. తెలుగు సాహిత్యానికి, భాషకి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునే వారికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందరో ప్రాచీన, ఆధునిక కవులు చెప్పిన గొప్ప వాక్యాలు కానీ ఈ పుస్తకం ప్రశ్నల రూపంలో మనకి అందిస్తుంది. ప్రయాణ సమయాల్లో ఈ పుస్తకం చేతిలో ఉంటే ఒక మంచి గురువు లాంటి స్నేహితుడు పక్కన ఉన్నట్టే. కాలక్షేపం మాత్రమే కాదు, అదృష్టం పండి మా టీవీలో నాగార్జున నుంచి పిలుపొస్తే కోటి సంపాదించడానికి కూడా ఇందులోంచే ప్రశ్నలు రావచ్చేమో. ఇంకెందుకు ఆలస్యం, కొనేసి చదివేయండి అంతే. ఇదంతా ఏంటి, పైన కనిపిస్తున్న ఆ పుస్తకం యొక్క సమీక్ష ఇదంతా. ఇందులో పుస్తకం పేరు, పైన రచయిత పేరు, ఎక్కడ ప్రచురణ అయింది, దీని యొక్క పేజీల సంఖ్య ఎంత, దీని యొక్క ఖరీదు ఎంత, ఏ చోట లభిస్తుంది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది పుస్తక సమీక్ష. ఇప్పుడు ఇక పుస్తకం యొక్క నిర్వచనం చూద్దాం. పుస్తకం అంటే తెలుసు, సమీక్ష అంటే లోతుగా చూడటం, పరిశీలించటం, చదివింది అర్థం చేసుకొని అన్వేషణ, ఆలోచన చేయటం అని అర్థం. పుస్తక సమీక్ష అంటే పుస్తకం యొక్క ప్రతి కోణాన్ని పరిశీలించి చదివి వివరించి చెప్పటం. పుస్తకాలు చదవటం ఇష్టం ఉండేవాళ్ళు, అంటే పుస్తక ప్రేమికులు, మార్కెట్లోకి వచ్చిన ప్రతి పుస్తకాన్ని చదవలేడు. ఎన్నో పుస్తకాలు ఉంటాయి కాబట్టి ఆ పుస్తకం మీద ఏదైతే సమీక్ష వచ్చిందో, ఏ రివ్యూ అయితే వచ్చిందో, ముందు దాన్ని చదివి ఆ పుస్తకాన్ని చదవాలా లేదా అని ఆలోచిస్తారు. కొత్త రచయితల పుస్తకాలైతే ముందుగా దాని మీద వచ్చిన సమీక్షలను చదివి కొనాలా వద్దా అని నిర్ణయించుకుంటారు. కాబట్టి ఒక పుస్తకాన్ని లోతుగా చదివి పూర్తిగా అర్థం చేసుకొని అందులోని లోటుపాట్లు కూడా అన్ని సూచిస్తూ చేసే రచననే పుస్తక సమీక్ష అని చెప్పవచ్చు. ఇక పుస్తక సమీక్ష చేయడానికి 5 ముఖ్యమైన పద్ధతులున్నాయి, చూద్దాము. మొదటి పద్ధతి పరిచయాత్మకం. అంటే ఈ పద్ధతి ద్వారా పుస్తకానికి సంబంధించిన మొదటి సమాచారాన్ని అంతా అందిస్తుంది. పుస్తకం పేరు, రచయిత పేరు, ఆ ప్రక్రియ పేరు, ప్రచురణ అంటే ఏ సంవత్సరంలో ప్రచురణ జరిగింది, పూటల సంఖ్య, దాని యొక్క ఖరీదెంత, లభించే చోటు ఎక్కడ అనేది ఈ పద్ధతిలో తెలుస్తుంది. ఇక రెండవది వివరణాత్మక సమీక్ష. వివరణాత్మక సమీక్షలో ఈ పద్ధతిలో పుస్తకంలో విషయాన్ని వివరించటంతో పాటు పుస్తకంలోని ప్రధాన అంశాలను చర్చిస్తారు. అంటే కథ నడత, పాత్రల స్వభావం, సంభాషణలు, రచనలోని సందేశం, సాహిత్యంలో దానికి స్థానం. అంటే పుస్తకంలో కథ ఎలా సాగుతుంది, అందులోని పాత్రలు, కవి ఎలా చిత్రీకరించాడు, పుస్తకంలోని సంభాషణలు, ఇంకా ఆ పుస్తకం సాహిత్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేవి ఈ పద్ధతిలో ఉంటాయి. ఇక మూడవ పద్ధతి విశ్లేషణాత్మకం. పుస్తకాన్ని లోతుగా చదివి అందులోనిదంతా స్టడీ చేసి, అంటే అధ్యయనం చేసి, రచయిత పుస్తకాన్ని ఎలా, ఏ శైలిలో చెప్పారు, రచయిత ఏ కోణం నుండి కథను చెప్పారో చదివే వాళ్ళకి ఆ పుస్తకం ద్వారా ఇచ్చే సందేశం ఏంటి అనే విషయాలు, ఆ పుస్తకం వల్ల సమాజంపై చూపిన ప్రభావం, ఇవన్నీ ఈ సమీక్షలో సాగుతాయి, అంటే ఈ పద్ధతిలో సాగుతాయి. ఇక 4వ పద్ధతి చారిత్రాత్మకం.
ఈ పద్ధతిలో పుస్తకం ప్రచురించే సమయంలో గల చారిత్రక, ఆర్థిక, సామాజికీయ, రాజకీయ పరిస్థితులు ఏంటో వివరిస్తుంది. ఆ కాలంలో పుస్తకం ఎందుకు వెలువడింది, పుస్తక సమాజంపై చూపిన ప్రభావం ఎలాంటిది అనేవి తెలియజేస్తుంది. ఇక 5వ పద్ధతి తులనాత్మక సమీక్ష అంటే కంపారిటివ్ రివ్యూ. ఏదైనా 2 పుస్తకాలను, అందులోని విషయాలను, స్థల కాలాలను చేసే సమీక్ష ఇది. ఒక పుస్తకంలో తెలుగు భాష ఉంటుంది, మరో పుస్తకంలో ఇంగ్లీష్ భాష. ఇలా 2 భాషలు గాని, ప్రాంతాలు గాని, 2 పాత్రలు ఇలా కంపేర్ చేస్తూ చేసే సమీక్షయే తులనాత్మక సమీక్ష. ఇప్పుడు ఇక సమీక్షకుని యొక్క లక్షణాలు చూడండి. ఇప్పుడు మీరే ఒక సమీక్షకుడు అనుకోండి. మీరు ఒక బుక్ చదివారు, దానికి రివ్యూ ఇస్తున్నారు, మీరు సమీక్షకుడు. ఇప్పుడు మీకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చూడండి. సమీక్షకుడు అంటే ఏ పనినైనా బాగా ఆలోచించి చేసేవాడు అని అర్థం. సమీక్షకుడు మంచి చదువరిగా, విషయంపై పరిజ్ఞానం కలవాడై ఉండాలి. అప్పుడే కదా మంచి సమీక్షని రాయగలుగుతాడు. అహంకారం అనేది ఉండకూడదు. అంటే రచయిత కన్నా నేనే గొప్పవాడిని అనే భావన సమీక్షకుడిలో ఉండకూడదు. పుస్తకంలో విషయంపై ఆసక్తి అనేది ఉండాలి. ఆ పుస్తకం గురించి ఉత్సాహం అనేది ఉండాలి. పూర్తి విషయాలన్నిటిని గురించి తెలుసుకోవాలి. ఇవి ముఖ్యంగా సమీక్షకుడికి ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు ఇక సమీక్ష రాసే విధానము చూద్దాం. మీకు మంచిగా అర్థం కావాలంటే, ఇప్పుడు నేను ఒక బుక్ చదివాను, దాని యొక్క సమీక్ష అంటే రివ్యూను నేను రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా రాయాలో, ఆ విధానాలేంటో ఇప్పుడు చూద్దాం. పుస్తక సమీక్ష రాయడానికి ఒక పద్ధతి అనేది ఏమీ లేదు. అది రాసేవారి అంటే సమీక్షకుడి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. కొలమానం ఏమీ లేదు. అంటే ఇంతవరకే రాయాలి, ఇన్ని పేజెసే ఉండాలి అని ఏం లేదు. ఒక పేరా రాయవచ్చు, ఒక పెద్ద వ్యాసంగా రాయవచ్చు, ఎలా అయినా రాయవచ్చు. పుస్తకం మీద సమీక్ష రాయాలంటే ఆ పుస్తకాన్ని వివరంగా, లోతుగా, ఏకాగ్రతతో చదవాలి. అంతే కదా మరి. అప్పుడే మంచి సమీక్ష రాయగలుగుతాం. సగం పుస్తకం చదివి సమీక్ష రాయలేం కదా. పూర్తిగా చదవాలి. అందులో ఉన్న విషయాలన్నీ కూడా తెలిసి ఉండాలి. అందులో ముఖ్యమైన వాక్యాలు, విషయాలుంటే ఒక నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఏవైనా ముఖ్యమైన విషయాలు, ఇంపార్టెంట్వి ఉంటే ఒక నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఇంకా ఒక పుస్తకంపై సమీక్ష రాయాలంటే అదే అంశం మీద వచ్చిన మరో సమీక్షలను ముందుగానే చదువుకోవాలి. అప్పుడే సమీక్షకుడికి తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. అంటే ఒక సమీక్ష రాసే ముందు ఏ అంశంపై రాస్తున్నామో అలాంటి అంశంపైనే మరొక సమీక్షను కంపేర్ చేస్తూ రాసినట్టయితే మంచి సమీక్ష అనేది అవుతుంది. పుస్తకంపై సమీక్ష రాయడానికి పుస్తకాలకు ఉండే ముందు మాటలను క్షుణ్ణంగా చదవాలి. ఎందుకంటే ముందు మాటలో ఏముంటుంది, ఆ బుక్ దేని గురించి చెప్తుందో వివరిస్తుంది. ఆ రచన ఎందుకు రాశారు, దాని యొక్క లక్ష్యం ఏంటి అని ముందు మాటలో ఉంటాయి. కాబట్టి సమీక్షకుడు ముందు మాటని క్షుణ్ణంగా, క్లియర్గా చదవాలి. ఇక పుస్తకం ఆకృతి, టైపోగ్రఫీ, బైండింగ్, ముఖ చిత్రం ఇవన్నీ పరిశీలించాలి. అంటే పుస్తకం సైజు కానీ ఎంత సైజులో ఉండాలి, అక్షరం సైజు, అక్షరాలు ఎంత సైజులో ఉండాలి, పేజీ లేఅవుట్, పుస్తకం బైండింగ్, పుస్తకం పైన కవర్ ఆర్ట్, పైన డిజైన్, రంగులు ఇవన్నీ చూసుకోవాలి. మనమే ఒక ప్రాజెక్ట్ చేస్తే ఒక బుక్లో, ఆ బుక్లో ఎలాంటి రంగులు వాడాలి, అందంగా కనిపించడానికి అక్షరాలు ఎంత రాయాలి, లైన్స్ ఎలా కొట్టాలి, ఇవన్నీ చూసుకుంటాం కదా. అదే విధంగా ఆ పుస్తకం యొక్క ప్రత్యేకతలన్నిటినీ చెప్పాలి. రచయిత ఆ పుస్తకం కోసం ఏ విధమైన పరిశోధనలు, ప్రయోగాలు చేశారో, రచయితకు ఉన్న ప్రత్యేక స్థానం గురించి సమీక్షలో తెలియజేయాలి. ఇక సమీక్షలో శీర్షిక, పరిచయం, తర్వాత ఇతివృత్తం, సారాంశం రాయాలి. అంటే ఆకర్షణీయమైన శీర్షిక, టైటిల్, పుస్తక రచయిత గురించి, పుస్తకం ఎందుకు ప్రత్యేకం అనే విషయం గురించి రాయాలి. మంచి కోట్ ఉంటే ఇవ్వచ్చు, అంటే కొటేషన్స్ ఏమైనా ఉంటే కూడా రాయొచ్చు. అలాగే కొటేషన్ మార్కులు ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇవి సమీక్షకుడు సొంత అభిప్రాయాలకు ఇవ్వకూడదు. అతడు ఏ బుక్ నుండి నేరుగా తీసుకున్న వాక్యాలు ఉంటాయో వాటికి మాత్రమే కొటేషన్ మార్కులు వాడాలి. ఇక చివరగా భాష దోషాలు, ఏమైనా తప్పులు, అక్షర దోషాలు, వ్యాకరణంలో ఏదైనా దోషాలు, గ్రామర్ విషయంలో ఏదైనా తప్పులున్నా ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. భాష అనేది సరళంగా అర్థమయ్యేలా ఉండాలి. విరామ చిహ్నాలు ఉండాలి. అంటే ప్రశ్నార్థకం వచ్చిన దగ్గర క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యార్థకాలు, కామ, పులి స్టాప్ ఇవన్నీ కూడా ఉండాలి. పదాలకి మధ్య తగినంత దూరం అనేది ఇవ్వాలి. అంతా కలిపి రాయకుండా దూరం
ఇవ్వాలి. పుస్తకాన్ని చదవడానికి ప్రేరణ కలిగించేలా ఆ సమీక్ష అనేది ఉండాలి. అంటే సమీక్ష చదివితే ఆ పుస్తకం చదివేయాలి అన్నట్టు అనిపించాలి. అంటే అంత బాగుంటుందేమో అన్నట్టు అనిపించాలి. చివరగా ఇక్కడ చూపిస్తున్నట్టు రచయిత పేరు, ప్రక్రియల పేరు, పేజీలు, వాటి ధర, పుస్తకం ఎక్కడ లభించే చోటు అంటే ఏ చోట లభిస్తుందో అన్న విషయాలు, అన్ని వివరాలు వివరంగా రాయాలి. మంచి సమీక్షలు ఆ పుస్తకాన్ని ఎలా చదవాలో చెప్పడమే కాక విద్యార్థులకు, రచయితలకు అందరికీ మార్గదర్శకంగా నిలుస్తాయి. కాబట్టి పుస్తక సమీక్ష అంటే ఏంటి? ఒక పుస్తకాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి చదివి తమ అభిప్రాయాలను వివరించి చెప్పటం అని అర్థం. పుస్తక సమీక్ష అంటే బుక్ రివ్యూ అని అర్థం. ధన్యవాదాలు.